వెల్కమ్ టు అవర్ ఛానల్. మరోసారి నోట్ల రద్దు అంశం తెరపైకి రావడం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మహానాడులో 500, 2000 నోట్లు బ్యాన్ చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. సో మరి ఎందుకు ఈ బ్యాను? ఇప్పుడు బ్యాన్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఒకసారి ఎప్పుడో నోట్లు బ్యాన్ మనం చూసాం. అప్పుడు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా మనం చూసాం. సో ఇప్పుడు 500 నోట్లు, 2000 నోట్లు కూడా బ్యాన్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే కోరుకుంటున్నారు. మరి బ్యాన్ అవసరం అంటారా? మరి బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? మీ ఒపీనియన్? అంటే నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఇది భారతదేశంలో ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా ఒక సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ అయింది. అది దానికి సంబంధించిన అంశానికి వద్దాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని కనుక మనం పరిశీలించి చూస్తే ఏ దేశంలో తక్కువ డినామినేషన్ ఉన్నటువంటి నోట్ల చలామణి ఉందో ఆ దేశం ఆర్థికంగా పరిపుష్టంగా ఉంది, ఆర్థికంగా స్ట్రెంగ్త్ తోటి ఉంది అని ఒక 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 ప్రామాణికంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా ఆ ప్రామాణికంగా తీసుకోవడానికి ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు అమెరికా చూద్దాం. అమెరికాలో $100 మాత్రమే హైయెస్ట్ నోటు, చలామణిలో ఉండే నోటు, హైయెస్ట్ నోటు $100. విస్తృతంగా చలామణిలో ఉంటుంది. దేశాల్లో కూడా అదే $100 నోటు చలామణిలో ఉంటుంది. రెండోది, భారతదేశంతో పాటు స్వతంత్రం పొందినటువంటి కొన్ని ఆఫ్రికా దేశాలు కానీ కొన్ని దేశాల్లో లక్షల్లో నోట్లు కూడా ఉన్నాయి. చివరికి జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే హయాంలో జింబాబ్వేలో అంటే లక్షలలో కోట్లలో నోట్లు కూడా ప్రింట్ చేసినటువంటి డినామినేషన్ కోట్ల నోటు ఉన్నట్టు కూడా ప్రింట్ చేసిన పరిస్థితి ఉంది. అది ప్రింట్ చేసినప్పటికీ ఒక చిన్న బ్రెడ్ ముక్క తీసుకోవడానికి లక్షల్లో ఉన్నటువంటి నోటుని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చూస్తే ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ప్రాపర్టీ కొనడానో లేదా ఇంకొక రకమైనటువంటి ప్రపోజల్ కానీ పెట్టుకొని ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి నోట్లు తీసుకెళ్ళాలి? ఆఫ్రికాలో ఒక దేశంలో అయితే ఇంట్లో సరుకులు తీసుకెళ్ళడానికి ట్రాలీలో నోట్లు తీసుకెళ్లారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి చర్చ కూడా, వ్యవస్థీకృతమైన రుజువులు కూడా ఉన్నాయి. రెండోది, భారతదేశంలో ₹100 నోటు అనేది ప్రామాణికంగా ₹100 నోటు, యూనిట్గా ₹100 నోటు అనేది విస్తృత చలామణిలో ఉన్న క్రమంలో 500 నోట్లు, ₹1000 నోట్లు తీసుకొచ్చారు. ఆ 500 నోట్లు, ₹1000 తీసుకొచ్చే కంటే ముందే, అంటే జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే 5,000 నోట్లు, 10,000 నోట్లు చలామణిలో ఉండేవి. దాన్ని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని ఇమీడియట్గా తీసేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది. అంటే చిన్న నోట్ల చలామణిని విస్తృతపరచటం, చిన్న నోట్లను మాత్రమే విస్తృతంగా చలామణి చేయటం అనేటటువంటి ఏదైతే ఆర్థిక పరంగా ఒక సంస్కరణ ఉందో, ఆర్థికపరమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి దేశానికి, ఆర్థికపరమైనటువంటి నిబద్ధత కలిగిన ఆర్థిక వ్యవస్థకి సూచికగా చెప్పేటటువంటి అంశం, ప్రామాణికమైన అంశం ఏదైతే ఉందో అది, దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ గతంలో ఒకసారి జరిగింది. ఆ ఒకసారి జరగటానికి అంటే దాన్ని ముందుపడి దాన్ని నిర్వహించినటువంటి గవర్నమెంట్ అప్పుడు సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వం జనతా పార్టీ ప్రభుత్వం. అట్లా అంటే దేశంలో ఇప్పటికి కనుక ఒకవేళ నాకు నిజంగానే అనిపిస్తుంటుంది, ఆ రోజు కనుక డిమానిటైజేషన్ జరగకపోయింటే, సక్సెస్ఫుల్గా డిమానిటైజేషన్ ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్ల చలామణి, అదే సందర్భంలో నగదు యొక్క వాల్యూ తగ్గేటటువంటి అవకాశం ఉంది. అది ఒక భయంకరమైన పరిస్థితి. నేను కొన్ని దేశాలు తిరిగినప్పుడు చూసా, $1కి మనం ₹85 ఎక్కువ అనుకుంటుంటే $1కి 5,000 కరెన్సీ, ఆ దేశ కరెన్సీలో 5,000, 4,000 ఉన్నటువంటి కరెన్సీలు చూసినప్పుడు అక్కడ ప్రధానంగా గమనించింది ఏంటి అంటే, పెద్ద నోట్లని వాడకం ద్వారా, పెద్ద నోట్ల వాడకం విస్తృతపరచడం ద్వారా, పెద్ద నోట్ల యొక్క చలామణి విస్తృతపరచడం ద్వారా ప్రధానంగా వస్తున్న సమస్య ద్రవ్య విలువ, అంటే వినియోగదారుల సూచి బాగా పెరిగిపోతుంది. అంటే లీటర్ పాలు కావాలంటే ₹2,000 ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ₹2,000 ఇన్ సెన్స్ 2,000 ఆ దేశ కరెన్సీ ఇవ్వాల్సి వస్తుంది. అర లీటర్ పాలు కావాలంటే ₹2,000 ఆ దేశ కరెన్సీ ఇచ్చినటువంటి దేశాలు చూసొచ్చాను. ఈ క్రమంలో ఒకటి గమనించినటువంటి అంశం ఏంటంటే, ఇది అంతర్జాతీయంగా దీని ఒక ప్రాక్టీస్గా ఉంది, అంతర్జాతీయంగా కూడా దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. అది ఆ నేపథ్యంలో మరోసారి చర్చ రావడం. అయితే
మోడీ ఆ రోజు ఏదైతే 500, 1000 రూపాయల నోట్ల రద్దుని 2015-16 టైంలో ఏదైతే ప్రకటించినప్పుడు అసలు నేనే చెప్పాను మోడీకి అని చంద్రబాబు చెప్పినప్పుడు చంద్రబాబు నిజంగానే ఎగతాళి చేయబడ్డాడు. ఆర్థికపరమైనటువంటి సలహా చెప్పేటటువంటి దాంట్లో నేను మిత్రపక్షంగా నేను చెప్పాను అని ఆయన చెప్పినప్పటికీ అది చెప్పాడు. కానీ అర్ధక్రాంతి అనేటటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి అంశాల మీద సర్వే చేసే, ఆర్థిక సంస్కరణల మీద సర్వే చేసే ఒక సంస్థ చాలా పకడ్బందీగా చెప్పింది ఇది 500 నోట్లని 1000 నోట్లని రద్దు చేయాలి. అయితే ఇక్కడ 500 నోట్లని 1000 రూపాయల నోట్లని రద్దు చేసే క్రమంలో అక్కడ ఇంకొక తప్పు జరిగింది. రద్దు చేసిన నోటు కంటే పెద్ద డినామినేషన్ ఉన్నటువంటి నోటుని చలామణిలోకి తీసుకురావడం ద్వారా ఈ డిమానిటైజేషన్ అనే స్ఫూర్తిని దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వం అని భావించాలి. భావించాలి అని కాదు, నాకు బాగా గుర్తు ఆ రోజు సుమారుగా నైట్ 8-9 గంటల టైంలో ఆ ప్రకటన వచ్చింది. మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీవీల్లో ఆ మాట చెప్పారు. చెప్పినప్పటికీ ఆ తర్వాత సుమారుగా 3-4 నెలల పాటు దేశమంతా అల్లకల్లమైంది. అల్లకల్లమైనటువంటి క్రమంలో ఈ అంశాల్లో డిమానిటైజేషన్ అనే ప్రక్రియని, డిమానిటైజేషన్ సంస్కరణని సక్సెస్ఫుల్గా ధైర్యంగా ఇంప్లిమెంట్ చేశారని చాలామంది రాశారు. నేనే రాశాను. దమ్మున్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి తదుపరి కార్యాచరణను కూడా ప్లాన్ చేసుకోకపోవటం, తదుపరి కార్యాచరణ అంటే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్ళకపోవటం అనే విషయంలో విమర్శలు ఉన్నాయి. అక్కడి నుంచే అది కూడా వ్యతిరేకిస్తూ రాసాం మా లాంటి వాళ్ళం అంతా. ఇక్కడ ఒకటి ప్రధానమైన అంశం గమనించాలి. చిన్న నోట్ల చలామణి, పెద్ద నోట్ల రద్దు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ని, గ్యాప్ని సక్రమంగా అంటే జరపటం కారణంగా అది దానికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు చూసాం. అనేక మంది క్యూలలో నిలబడి చనిపోయారు. అంటే చేతిలో చలామణిలో నగదు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. వీటన్నిటి ఫలితంగా గతంలో జరిగింది. ఇక్కడ ఇవాళ చంద్రబాబు చెప్పారు అనే అంశంలో మరోసారి చర్చలోకి వచ్చినప్పటికీ ఇప్పటికే 2000 రూపాయల నోటు చలామణి నుంచి తప్పించారు, రద్దు చేయలేదు ఈసారి. ఐ హోప్ యు గాట్ మై పాయింట్ ఆదిత్య. చలామణి నుంచి విత్డ్రా చేసుకోవటం ద్వారా ఆ రకమైనటువంటి డైరెక్షన్లో చేశారు. అది కొంతవరకు సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ కొంతవరకు సక్సెస్ఫుల్గా జరిగే క్రమంలో ఒక తేడా గమనించాలి. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి మేము పెట్టాము అని చెప్పినప్పటికీ తర్వాత ఏదైతే 500 రూపాయల 1000 రూపాయల మార్పిడి, పాత నోట్లని కొత్త నోట్లతో మార్పిడి చేసుకునే క్రమంలో ఒక అంశం అయితే క్లియర్గా ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది. ఎంతైతే ఉంది అని నగదు చలామణిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ కానీ, ప్లానింగ్ కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ భావించినాయో అంతకి సమానమైనటువంటివి, అంతకంటే ఊహించిన దానికంటే కొద్దిగా స్వల్పంగా ఎక్కువ కూడా నోట్లు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వచ్చినాయి. మరి ఇప్పుడు ఎక్కడ లోపం జరిగింది అనేటటువంటి చర్చ అయితే ఉంది. ఈసారి చేయాల్సినటువంటి అవకాశం వస్తే ఇప్పుడు 2000 నోట్ల రద్దు చలామణి నుంచి తప్పించడం అనేది చర్య ద్వారా ఏదైతే ముందు స్టెప్ తీసుకున్నారో అది అదే డైరెక్షన్లో ఇప్పుడు 500 నోట్లకు కూడా చేసేటటువంటి రకంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. నేను మళ్ళా చెప్తున్నా, అమెరికాలో అత్యంత ఎక్కువగా చలామణిలో ఉన్నటువంటి నోటు $100 నోటు. అయితే ఇంకొక అంశం గమనించాలి. $100 నోటు చలామణిలో ఉంది అంటే $100 నోటుకి మారకం సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ 1 సెంట్ కాయిన్ కూడా చలామణిలో ఉంది. 1 సెంట్ కాయిన్ అంటే 1 పైసా. మన భాషలో అయితే 1 పైసా అనుకోండి. మనకి 1 పైసా కాదు, రూపాయికే చలామణి తక్కువ ఉంది. ఆశా చాక్లెట్ వచ్చేది, ఆశా చాక్లెట్ లేదంటే బబుల్ గము ఇట్లాంటివి వచ్చేవి కొన్ని. ఇప్పుడు అంతకంటే వాటి కూడా ఎక్కడ కనిపించలేదు. కానీ వేరే 1 సెంట్ తోటి వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో. ఇంకా మరికొంత విస్తృతమైనటువంటి అంశాలు ఉన్నాయి. 1 సెంట్ కూడా చలామణిలో తీసుకువచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ, బలమైన ఆర్థిక వ్యవస్థ అక్కడ ఉంటే, అంటే ఆ తర్వాత జరిగినటువంటి మిగతా అంశాలన్నింటినీ పక్కన పెడదాం, ప్రొడక్షన్ మిగతా విషయాలను పక్కన పెడదాం. కానీ దేశంలో ఒక ఆర్థిక కుదుపుకి కారణమైనటువంటి దొంగ నోట్లని నిలువరించడం, బ్లాక్ మనీని నిలువరించడం అనేటువంటి కాన్సెప్ట్తో బయలుదేరంటే ఒక సంస్కరణ అది ఈసారి కూడా గతంలో లాగా ఫెయిల్యూర్ అవ్వకుండా గతంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిందో ఆ డైరెక్షన్లో జరగాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. అంటే పక్కా అవసరం ఉందా సార్? మరి చేస్తారా? మళ్ళీ
చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఈసారి ఆయనే ప్రతిపాదించారు కాబట్టి అవకాశాలు ఉన్నాయా సార్ జరిగేది? అంటే యాక్చువల్గా చంద్రబాబు ఏం మాట్లాడారో నేను చూడలేదు, ఉమ్, కానీ చంద్రబాబు గతంలో మాట్లాడిన దాన్ని బేస్ చేసుకొని మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా అవసరం. ఓకే. ఆర్థిక సంస్కరణగా అదొక మంచి స్టెప్ గానే చూడాలి. ఓకే. పెద్ద నోట్ల చలామణి విస్తృతంగా అయితే ఖచ్చితంగా నగదు చలామణిలో ఉండకుండా నగదు వెళ్ళిపోతుంది లేదా బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది అనేటువంటి చర్చ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిబేటబుల్ పాయింట్. ఓకే. ఒక పర్టికులర్ అంశం ఏంటంటే ఏది ఏమైనా మొత్తం వీటన్నిటిలోనూ చలామణి విస్తృత నగదు చలామణి అవసరాన్ని విస్తృత నగదు చలామణి పెరగటం ద్వారా మాత్రమే ఒక పక్క కన్జ్యూమర్ ఎకానమీ కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కానీ బలపడేటువంటి అవకాశాన్ని పరిశీలించి